ఇక అప్డేట్ చూస్తే నైరుతి రుతుపవనాల కారణంగా రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని ప్రకటించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఆ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు అనేవి చాలా బలంగా కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా అటు ఆకాశం మేఘావృతం కావడంతో పాటుగా చినుకులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా బలంగా కొనసాగుతాయని కూడా, ఈసారి రాష్ట్రంలో కూడా మంచి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా 106% పైగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి నైరుతి ఋతుపవనాలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రజెంట్ అటు నిజామాబాద్, రామగుండం వరకు నైరుతి ఋతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా నైరుతి దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి గాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం మాత్రం ఏదైతే నైరుతి ఋతుపవనాల సీజన్ లో మంచి వర్షాలు మాత్రం కురవనున్నాయి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.